ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ 1 kg కడిగి పెట్టుకున్న బియ్యం అండి, మసూర బియ్యం 2-3 గంటలు నానబెట్టుకున్నాను. టమాటాలు ఒక 6 మీడియం సైజ్ టమాటాలు, ఉల్లిపాయలు ఒక 5, నిమ్మకాయ ఒకటి, 3 పచ్చిమిర్చి అండి, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు, టేస్టింగ్ సాల్ట్, చెక్క లవంగాలు అండి, బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ. కారం 2 స్పూన్స్ అండి, మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వస్తుంది. ధనియాల పొడి 3 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్, చికెన్ మసాలా 2 స్పూన్స్, బిర్యానీ మసాలా 2 స్పూన్స్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంట్లో తయారు చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకోవాలండి, చెరవ పెట్టుకోవాలి. దానిపైన ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి కావాల్సినంత. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది. నెయ్యి ఎగుట అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. అంతా పూసగా ఉంది నెయ్యి, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి ఇది. ఆయిల్ నెయ్యి బాగా వేడెక్కనివ్వాలండి. బిర్యానీ ఆకు వేసుకోవాలండి, వేడైంది ఆయిల్. అలాగే స్పైసెస్, చెక్క లవంగాలు, బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. కాసేపు బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. వేసుకొని చూడండి, సగం వరకు వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి తగినంత. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు. చూడండి వేగుతుంది, అడుగంటుతామండి. టమాటాలు వేసుకుందాం. టమాటాలు ఒక నిమ్మకాయ అలానే వేసేసుకోండి, వేగనిద్దాం. టమాటాలు బాగా మగ్గిపోవాలండి. వీటితో పాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. కొత్తిమీర బాగా మగ్గనిద్దామండి. టమాటాలని కాసేపు మూత వేసుకొని మగ్గనిద్దాం. మూత తీసి చూద్దామండి. టమాటాలు చూడండి బాగా మగ్గిపోయాయి. పొగ వల్ల మీకు కనిపించడం లేదు, సరిగా మగ్గిపోయాయండి. టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. బాగా కడిగి పెట్టుకున్న చికెను మసాలాలు వేసుకోవాలండి. చికెన్ మసాలా, గరం మసాలా, కారం పొడి అన్నీ వేసేసుకోవాలండి. మసాలాలు కొంచెం పసుపు వేసుకోవాలండి, ఎక్కువ కొద్దు, చిటికెడు పసుపు. ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి, ముక్కలకు పట్టాలి కాబట్టి. బాగా కలబెట్టుకొని కాసేపు ఇలాగే మగ్గనివ్వాలండి. చికెన్ని బాగా మగ్గనివ్వాలండి. మూత వేసుకుందాం. 10 నిమిషాలు మూత వేసుకొని మగ్గనిద్దామండి.
నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చికెన్ మగ్గిందండి ఒక రకంగానే. మళ్ళీ నీళ్ళలో ఉడకాలి, అప్పుడే అయిపోదు. బియ్యము ఈ చెంబుతో 2 చెంబులు తీసుకున్నాను. నీళ్ళు 3 చెంబులు వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుందండి బిర్యానీ. చికెన్లో వచ్చి నీళ్ళు ఊరాయి, అందుకే 3 చెంబులు తీసుకుంటున్నాను. ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలండి, సరిపోయిందా లేదా అని చూసుకొని వేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలండి. ఎసురు సాల్ట్ వేసుకుందాం. వేసేస్తుంది టేస్టింగ్ సాల్ట్. మూత వేసేసుకుందాం. మూత తీసి చూద్దామండి. చూడండి, ఎసురు బాగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలండి అందులోకి. బియ్యం అన్నీ వేసేసుకున్నామండి. ఇలా అలా కలబెట్టుకొని మూత పెట్టుకుందాం. బాగా ఉడకాలండి బియ్యం. మూత వేసుకున్నామండి. మూత తీసి చూసుకున్నామండి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నీళ్ళ చెమ్మంతా పోవాలండి. ఇంకా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ చెమ్మ పోవాలి. 5 మినిట్స్ మూత పెట్టుకున్నామండి. తీసి చూద్దామండి. చూడండి, వాటర్ అంతా అయిపోయాయి. లైట్గా అక్కడక్కడ ఉంటుంది. దాన్ని సిమ్లో పెట్టుకొని 15 మినిట్స్ బాగా పలుకిచ్చనివ్వాలి. అప్పుడు అయిపోతుందండి. ఆ నీళ్ళ చెమ్మ కూడా లేకుండా అన్నం పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టి మీకు దీని మీద ఎంత వీలైతే అంత బరువు పెట్టుకోవచ్చండి. వాటర్ అంటే ఒక 5 లీటర్స్ 4 లీటర్స్ గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టేసుకుంటే బరువుకి భిన్న పలుకిచ్చుతుందండి. ఇంకా మీ దగ్గర ఏమైనా బరువులు చిన్న రోళ్ళు ఉంటాయి కదా, అవి పెట్టుకున్నా కూడా భిన్న పలుకిస్తుందండి. చూడండి, ఈ సర్వతో వాటర్ పోసి పెట్టాను. ఇలా 15 మినిట్స్ ఉండనివ్వాలండి. ఇలా పెట్టాను. 15 మినిట్స్ బాగా పలుకిచ్చారు అన్నము. బరువు ఉంటే భిన్న అయిపోతుందండి. నా దగ్గర రోల్ లేదు, అందుకే ఇది పెట్టుకున్నాను. బరువు అని కాదు కదండి, గ్యాప్ లేకుండా ఉంటే భిన్న అయిపోతుందండి చెరవకు మూతకి. అందుకే బరువు పెట్టింది, గ్యాప్ రాకూడదని. చెరవ దింపేసానండి. మూత తీసి చూద్దాం. ఇలా కుక్ అయిపోయింది. ఇలా కాకుండా ఇలా కలబెట్టుకోండి, ఎందుకంటే మెతుకులు ఇరిగిపోతాయి, మెత్తగా అయిపోతాయి, చిన్నగా అయిపోతాయి. కిందికి పైకి తిప్పుకొని ఇంకా ఒక 5 నిమిషాలు అలానే పెట్టుకుందాం. అలా మూత వేసుకుందామండి. ఇంకా 5 నిమిషాలు ఇలాగే పలికిచ్చుద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, అయిపోయింది బిర్యానీ. చికెన్ పలావ్ అని అంటారు, చికెన్ బిర్యానీ అని కూడా అంటారండి. చూడండి, చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్ అని కూడా అంటారు. అందులోకి గోంగూర పుల్లగూర అండి, చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలోకే బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుందండి, వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.